ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ మొదటి ఫైల్ పీఎం కిసాన్ నిధి విడుదలకు సంతకం చేశారు. ఈ మేరకు బ్రేకింగ్ మనం చూస్తున్నాం. పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధుల విడుదలకు తొలి సంతకం చేశారు ప్రధాని మోదీ. 9.3 కోట్ల మంది రైతుల ఖాతాలలో జమ కాబోతోంది నిధులు. దాదాపుగా 20,000 కోట్లను రైతు సంక్షేమానికి గాను విడుదల చేసింది మోదీ ప్రభుత్వం. రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు ప్రధాని మోదీ. ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్న వెంటనే కార్యాచరణ మొదలుపెట్టేశారు. పార్లమెంట్ సౌత్ బ్లాక్ లో పీఎంఓ కార్యాలయంలో మోదీ బాధ్యతలు తీసుకున్నారు. పీఎం కిసాన్ నిధి విడుదలకు ప్రధాని మోదీ తొలి సంతకం చేశారు. పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధుల విడుదలకు సంతకం చేశారు ప్రధాని. 9.3 కోట్ల మంది రైతుల ఖాతాలలో దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు మోదీ. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మోడీ తన పనిని ప్రారంభించారు. ప్రధానిగా పిఎంఓ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టడం జరిగింది. సౌత్ బ్లాక్ లోని పిఎంఓ కార్యాలయంలో ప్రధాని కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు ప్రధాని మోడీకి. అనంతరం తొలి సంతకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రైతుల ఖాతాల్లోకి రైతు వ్యవసాయ పనుల నిమిత్తం సహాయంగా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయల నిధులను జమ చేస్తోంది. సో ఇందులో భాగంగా 17వ విడతకు సంబంధించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క నిధుల విడుదల ఫైల్ పైన తొలి సంతకం చేయడం జరిగింది. మూడోసారి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవసాయ రంగానికి రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి ప్రధాని మోడీ తెలపడం జరిగింది. తొలి సంతకం ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఫైల్ పైన చేయడానికి ఒక మంచి అంశం ఇది. రైతుల సంక్షేమం కోసం ఉపయోగపడే నిధులు ఇవి అని చెప్పి 20,000 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రధానంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా ఇవి జమ కాబోతున్నాయి. సెకండ్ టర్మ్ లో మోడీ 2.0 భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు థర్డ్ టర్మ్ లో కూడా ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 17వ విడత నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్ పైన చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కూడా ఉంది. సో మంత్రుల పోర్ట్ఫోలియో డిసైడ్ చేసిన తర్వాత కీలక నిర్ణయాలని కేంద్ర కేబినెట్ లో కూడా మూడోసారి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే కేబినెట్ కాబట్టి సో కీలక నిర్ణయాలు కూడా ఈ రోజు మోడీ ప్రభుత్వం తీసుకోబోతోంది. రైట్ గోపి, రైతు సంక్షేమం తమ మొదటి ప్రాధాన్యత అంటూ మోదీ మొట్టమొదటి సంతకం మనం చేశారు. ఆయన వెంటనే ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వెంటనే కార్యాచరణ అయితే మొదలు పెట్టారు.